ఈ వర్షాకాలంలో వచ్చే జబ్బులు రాకుండా ఉండటం వల్ల దీన్ని ఒక ఆనవాయితీ లేదా ఆచారంగా పెట్టుకోవడం జరిగింది. అదే వినాయక చవితి రోజు తప్పనిసరిగా తెలిసిన వారు ఈ కూర వండుకొని తింటారు. ఈ ఆకుతో, తుమ్మి ఆకుతో కూర వండుకొని తింటారనమాట. అయితే చూడండి, ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మొక్కే తుమ్మి చెట్టు అనమాట. దీని ఆకులు చూస్తే చక్కగా నిగనిగలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ఆకులు కొంచెం ఘాటు వాసన కలిగి ఉంటాయి అన్నమాట. అయితే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ మొక్క వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, లేదా ఏమేమి జబ్బులు తగ్గుతాయి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. మొదటగా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, దీని పువ్వుల్లోని మకరందం కనుక తీసుకుంటే, ఎక్కడైనా మీకు ఈ చెట్టు కనుక కనిపిస్తే వెంటనే ఏం చేస్తారంటే ఈ పువ్వుల్లోని మకరందం అంటే హనీని వీలు కుదిరితే తాగండి, నోటితో పీల్చండి. అయితే ఎందుకు దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అని మీరు అనుకుంటుంటే, ఈ పువ్వుల్లో మకరందం కనుక పీలిస్తే మన బాడీలో